నెక్స్ట్ ఏంటి ఒక మంచి పాట మళ్ళీ తప్పకుండా అన్న. ఏం సో పాట పాడుతున్నారు? అంటే నెక్స్ట్ అన్న, అంటే నేను తెలంగాణ ఉద్యమంలో నాకు మంచి అంటే జనాలను ఇంకా మంచి అంటే ఈ తెలంగాణ ఉద్యమము అంటే మనం తెలంగాణ ఎందుకు కావాలి, మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నాము, దానిపైన నేను కొన్ని పాయింట్స్ కూడా రాయడం జరిగిందని. అంటే నేను రైటర్గా కొన్ని అసలు మనకి తెలంగాణ ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి జనాలకు కొంత సమాచారాన్ని అంటే మెసేజ్ని కూడా మాట పాట రూపకంగా తెలియజేస్తూ అప్పుడు ఉద్యమం టైంలో అన్న నాకు అంటే మంచి మన ఫస్ట్ మొదటగా ఏంటంటే నాకు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు బలిగొన్నారు. సో వాళ్ళకు మొదటగా మనం ఈ యోయో టీవీ తరపున ఫస్ట్ వాళ్ళకు వందనాలు తెలియజేసుకుంటూ ఒక మంచి పాట పాడుకుందామన్నా. తప్పకుండా. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం బెడుతం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తోటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని నీలాంటి త్యాగము ఎడగా నారాదు, పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గురువంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజూసుకుంటాం, పుస్తకాలల్లో మీ పేరు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కదిలించినటువంటి పాట పాడుతుంటేనే కన్నీళ్ళు వస్తుంటాయి అన్న. ఎక్కువ తిరిగానన్న తెలంగాణ రాష్ట్రంలో, దాదాపు చాలా జిల్లాలు తిరిగినామన్న.
మాలాంటి వాళ్ళకు అప్పుడు అవకాశాలు ఇచ్చారు. చాలా ఉద్యమాలు తిరిగినామన్న. అంటే ఆ ఉద్యమాల్లో బాగా పార్టిసిపేట్ చేసినాము. అవకాశాలు అలాగా ఉండే మాకు అవకాశాలు ఇచ్చారు. మేము కూడా జనాలకు తెలంగాణ ఎందుకు కావాలి, మరి తెలంగాణ వల్ల మనకి ఏమి ఉపయోగం అనేది ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక కళాకారులు చాలా దృఢ సంకల్పంతో పనిచేశారు. పనిచేశారు, అవును. రియల్ చెప్పాలంటే మేము ఏం తిన్నామో అసలు ఎక్కడున్నామో తెలియదు, కానీ మేము కళాకారులు లేనిది ఉద్యమం అయితే కదలలేదని ఒక లేదు. చిన్న ప్రతి ఒక్కరిలో ఉందన్న మెసేజ్ అయితే ఉంది అన్న. మేము చాలా కష్టపడ్డాము. కాకపోతే మాకు సాంస్కృతిక సారథిలో ఇక అంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు. అయినా కానీ ఇప్పటికైనా 2019లో కూడా మాకు మళ్ళీ ఇంటర్వ్యూస్ జరిగాయన్న. ఇంటర్వ్యూస్ జరిగినాయి, గవర్నమెంట్ మారిపోయింది. మేము అందులో కొన్ని పోస్టులు పెంచాలని ఇప్పటివరకు 550 ఏమో ఉన్నాయి. సో అందులో కొందరు డ్రాప్ అయినట్టున్నారు. అయినా కొన్ని పోస్టులు పెంచితే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ యోయో టీవీ ఛానల్ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే. ఎందుకంటే మాలాంటి చదువుకున్న వాళ్ళకు మేము రాయగలుగుతాము, పాడగలుగుతాము, ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము రెడీ ఉన్నాం కాబట్టి, సో మాలాంటి కళాకారులను తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినాం కాబట్టి మన ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా కూడా ఇక్కడ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే. మీరు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్.